నమస్కారం అందరికీ. ఈ వీడియోను నేను ఎవరి పేరు ఉపయోగించి వ్యూస్ సంపాదించుకోవడానికి చెయ్యడం లేదు. అలాగే ఇది డాక్టర్ కేఏ పాల్ గారికి వ్యతిరేకంగా చేసిన వీడియో కూడా కాదు. ఇప్పటివరకు నేను వ్యక్తిగత విమర్శలపై వీడియోలు చెయ్యలేదు. ఈ వీడియో కూడా ఆ ఉద్దేశ్యంతో కాదు. ఇటీవల జర్నలిస్ట్ కందుల రమేష్ గారి వీడియో చూశాను. సాధారణంగా ఆయన విశ్లేషణ నాకు చాలా నచ్చుతుంది. అయితే కేఏ పాల్ గారి అమెరికా సమావేశాల గురించి చేసిన ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అంశం మిస్సయ్యిందని నాకనిపించింది. అందుకే కొన్ని విషయాలను ఫ్యాక్ట్స్ ఆధారంగా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ముందుగా రమేష్ గారు ఈ సమావేశాల గురించి ఏమి చెప్పారో చూద్దాం. కేఏ పాల్‌ని ఒక జోకర్‌గా, ఒక విదూషకుడిగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటారు. కానీ క్రైస్తవ ప్రచారకుడిగా ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ని చూసి నేనెప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. విశాఖపట్నంలో 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేశాడు ఎంపీగా. 7,000 ఓట్లు కూడా రాలా. అంతకుముందు నరసాపురంలో పోటీ చేశాడు. అప్పుడు 3,000 ఓట్లు కూడా రాలా. కానీ ప్రపంచంలో పెద్ద పెద్ద నాయకులు, అనేక దేశాధినేతలు, మరీ ముఖ్యంగా పవర్‌ఫుల్ అమెరికన్ పొలిటీషియన్‌లు కేఏ పాల్‌కి అభిమానులుగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంటా నేను. తాజాగా పాల్ గారు ఒక వీడియో చేశాడు. జూన్ 14న అమెరికాలో హ్యూస్టన్ అనే నగరం ఉంది టెక్సాస్‌లో. అక్కడ ఒక మీటింగ్ పెట్టారట. భారతీయులు ఎదుర్కొంటున్నటువంటి ఇమ్మిగ్రేషన్ సమస్యల మీద ఈ మీటింగ్. ఇప్పుడు అదే విషయంపై కేఏ పాల్ గారు స్వయంగా ఏమి చెప్పారో విందాం. తమ్ముడు పవన్ కళ్యాణ్ రా, జూన్ 14ని నేను హ్యూస్టన్లో పెద్ద సభ పెడుతున్నాను. అంతేకాకుండా నవంబర్ 3 వరకు అమెరికాలో మన తెలుగు సత్తా, మన భారతీయుల సత్తా చూపిద్దాం. ఇమిగ్రేషన్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అమెరికాలో ఉన్న భారతీయులందరికీ గుడ్ న్యూస్, ముఖ్యంగా తెలుగువారు బాగా వినండి. మీలో చాలా మంది సమస్యల్లో ఉన్నారు. ఇల్లీగల్గా లక్షల మంది ఉన్నారు, స్టూడెంట్ వీసాల్లో లక్షల మంది ఉన్నారు, ఇంకా గ్రీన్ కార్డు వస్తుంది అన్న టైంలో బ్యాడ్ న్యూస్ విన్నారు. మళ్ళీ ఇండియా వెళ్ళి మీరు గ్రీన్ కార్డు తెచ్చుకోవాలని. ఈ విషయాలన్నీ మోస్ట్ పవర్ఫుల్ అమెరికన్ లీడర్తో అనేక సార్లు నేను మాట్లాడాను. నిన్న కూడా 73 నిమిషాలు. మీకు ఇచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే నేను జూన్ 14న హ్యూస్టన్ వస్తున్నాను. ఆ అడ్రస్ మీరు చూడండి, ఇన్స్పైర్ సెంటర్. ఈ అడ్రస్లో ఏముందో నేను తర్వాత చెప్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ ఆదివారం గనక రాగలిగితే అక్కడికి వచ్చేసి మీ సమస్యలు మీరు తీసుకొని రండి. ఈ గుడ్ న్యూస్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇండియాలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నవారు అందరికీ మీడియా ద్వారా మీరు పంపించండి. అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు. తొందరపడకండి, సూసైడ్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఈ మాటల్లో వింటారు, మైక్ జాన్సన్ గారి మాటలు. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అమెరికాలో. ఆయన ఏం చెప్తే అదే ట్రంప్ పాలసీస్. ఇప్పుడు మన దేశం ఇండియా, అమెరికా ఎలాగ కలిసి ఉండాలి ఇంతకు ముందు కంటే, ఎందుకంటే ఆయనకు నా 30 సంవత్సరాలు నా మిత్రులు ఆయన. ఇప్పుడు ముఖ్యంగా మీరందరూ కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను ఈ స్టెప్ తీసుకున్నాను. సీ యూ ఆన్ జూన్ 14th. ఆయన ఏమంటున్నారో మీరు వినండి. ఈజ్ ఇట్ నాట్ షాకింగ్ న్యూస్? ఈజ్ ఇట్ నాట్ గ్రేట్ న్యూస్? ఈజ్ ఇట్ నాట్ గుడ్ న్యూస్? బిజినెస్ ఓనర్స్ కూడా మీరు రండి, తప్పకుండా కలుద్దాం. ఇంతవరకు ఫ్రీగా సర్వీస్ చేశాను, ఇది కూడా మీ అందరికీ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాను. God bless you. See you on June 4th. Mike Johnson here. My friend Dr. K.A. Paul is doing rallies and summits all across America and bringing the good news to people who need to hear it. I've been watching his work since the early 90s, mid-90s when I got involved and saw him doing Promise Keepers and he does gospel rallies around the world everywhere. We're glad to have him and hope you'll be there. Hope to see you at one of these events. ఇప్పుడు కేఏ పాల్ గారి వ్యాఖ్యల్లో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు చెప్పారు. రెండవది, ఈ సమావేశాలు ఇమిగ్రేషన్ సమస్యలకు సంబంధించినవని, అలాగే అమెరికా స్పీకర్ మైక్ జాన్సన్ గారు భారత్ మరియు ఇమిగ్రేషన్ అంశాల గురించి మాట్లాడారని పేర్కొన్నారు. మూడవది, ఈ కార్యక్రమాలు భారతీయులు లేదా ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలతో సంబంధం ఉన్నట్లుగా ఒక అభిప్రాయం కలిగేలా వివరించారు. అయితే వీడియోలో కనిపిస్తున్న స్పీకర్ మైక్ జాన్సన్ గారి ప్రసంగాన్ని పరిశీలిస్తే అందులో భారత్ గురించి గాని, ఇమిగ్రేషన్ సమస్యల గురించి గాని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించిన భాగం నాకు కనిపించలేదు. ఇప్పుడు ఈ సమావేశాలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో ఏమి ఉందో చూద్దాం. వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం ఈ కార్యక్రమాలను
ప్రేయర్, లీడర్షిప్ ట్రైనింగ్ అండ్ పబ్లిక్ పీస్ ర్యాలీస్గా వివరించారు. అంటే వెబ్సైట్లో ఎక్కడా ఇవి ఇమ్మిగ్రేషన్ సమస్యల పరిష్కార సమావేశాలు అని, లేదా అమెరికాలో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక ఉద్యమం అని పేర్కొనలేదు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే మొత్తం 31 నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం వెబ్సైట్లో పూర్తి అడ్రస్ అందుబాటులో ఉన్నది హ్యూస్టన్ కార్యక్రమానికి. ఆ అడ్రస్ను గూగుల్లో పరిశీలిస్తే అది ఒక చర్చ్ లొకేషన్గా కనిపిస్తోంది. ఇక్కడ నేను చెబుతున్నది ఒక్కటి, వెబ్సైట్లో ఉన్న సమాచారం ఒకటి, వీడియోల్లో చెప్పబడుతున్న వివరణ మరోటి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను ప్రేక్షకులు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ఉద్దేశం ఎవరికీ మద్దతు ఇవ్వడం గానీ, ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడడం గానీ కాదు. అందుబాటులో ఉన్న సమాచారం, అధికారిక వెబ్సైట్లో ఉన్న వివరాలు మరియు వీడియోల్లో చేసిన వ్యాఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మాత్రమే మీ ముందుకు తీసుకురావడం. థాంక్యూ. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నెక్సస్ 360 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.